సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆషాఢ మాసం పురస్కరించుకొని సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో బోనాల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. నాయి బ్రాహ్మణ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్ ఆధ్వర్యంలో జరిగిన బోనాల ఊరేగింపు కార్యక్రమంలో టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు సాయినాథ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఐబీ నుంచి మహిళల బోనాల ఊరేగింపుతో పోతురాజుల నృత్యాలతో ఘనంగా వెళ్లి అస్తబల్ ఎల్లమ్మ తల్లికి భక్తి శ్రద్ధతో బోనాలు సమర్పించారు. పట్టణ అధ్యక్షులు లగ్ధారం ప్రభు, వర్కింగ్ ప్రెసిడెంట్ సాయినాథ్, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, ఉపాధ్యక్షులు రంజుల్ ప్రభు, కార్యదర్శి మురహరి, సలహాదారులు పెంటయ్య, కోశాధికారి శేఖర్, ఉపకోశాధికారి ప్రభు, యువత గౌరవాధ్యక్షులు ఆంజనేయులు, నాయి అధ్యక్షులు చరణ్, ఉపాధ్యక్షులు అనిల్, ప్రధాన కార్యదర్శి రాము, వర్కింగ్ ప్రెసిడెంట్ రాము, ఉద్యోగ సంఘం నాయకులు యాదయ్య, రాజారాం, సుకుమార్, కిష్టయ్య, అశోక్, రాష్ట్ర మహిళా అధ్యక్షులు ఆకాశవేణి, జిల్లా అధ్యక్షులు అనసూయ తదితరులు పాల్గొన్నారు. దయచేసి ముందరికి రండి. పబ్లిక్ డ్రైవర్ ఆగండి జర ఎంతరా పడిపోతే మంత్రి సార్లు అందరూ ఇంటి ఉండదు. నర్సింగ్ మంచి లేపక్
తెలంగాణ ప్రజల ఒక విశ్వాసం అనేది ఉంది. ఈ తెలంగాణలో ప్రజలందరూ ఏం విశ్వాసం ఉందంటే అమ్మవారు తన పుట్టింటికి వస్తుందని. పుట్టింటికి వచ్చిన సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరు తమ ఇంటికి ఆహ్వానించే సందర్భంలో ఈ యొక్క బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే అంటే అమ్మవారు తెలంగాణ అంటే పుట్టింటికి వచ్చిన సందర్భంలో భాగంగానే ఈ ఆషాఢ మాసంలో నాయ బ్రాహ్మణ యూత్, నాయ బ్రాహ్మణ సేవా సంఘం, నాయ బ్రాహ్మణ ఎంప్లాయీ అసోసియేషన్ అందరు వీతో ఫ్యామిలీతో సహా అందరు పిల్ల పాపలు అందరి యొక్క బోనాల ఫెస్టివల్లో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇప్పటి వరకు జరిగిన మేలు అంటే అమ్మవారి ఇచ్చిన ఆశీస్సులు, ఆ ఆశీస్సులు జీవితాంతం కొనసాగాలని, అదేవిధంగా ఈ యొక్క ప్రతి ఒక్కరు బిజినెస్ పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, పిల్ల పాపల యొక్క ఎడ్యుకేషన్ పరంగా కానీ అమ్మవారి పట్టణంలోని నాయి గ్రామంలో బోనాల కార్యక్రమాన్ని కుల సంఘ నాయకులు రఘు గారు పిలుపునియడం ద్వారా మా ఉద్యోగస్తులందరూ కూడా కలిసి రావాలని ఆయన కోరడంతో మా ఉద్యోగస్తులందరూ అందరినీ కలుపుకొని ఇవాళ సామూహికంగా సంగారెడ్డిలో ప్రతి రకాల అన్ని శాఖల నుండి వచ్చిన ఉద్యోగస్తులు కూడా కలుపుకొని ఈరోజు ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించడం జరిగింది. బోనాలు సమర్పించడం జరిగింది. జై నాయి, జై జై నాయి. సంఘ పెద్దలు అందరూ కలిసి ఎల్లమ్మ తల్లికి, అస్తమల ఎల్లమ్మ తల్లికి బోనాలు, నల్లపోచమ్మ తల్లికి బోనాలు ఘన స్వాగతంగా చేసి ఈరోజు మేము మా కుటుంబ సమేతంగా అందరం వచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని సంగారెడ్డి పట్టణంలో మేము ఒక ఊరేగింపులాగా మా కుల బాంధవులందరూ మా నాయకులు ఉన్నారని చెప్పేసి, మా మంగళి కులం ఉందని చెప్పేసి నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫు నుంచి అందరం బోనాలు సమర్పించుకొని ఈరోజు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మాకందరికీ చల్లగా ఉండాలి, అమ్మవారు ఎప్పటికి ఇదే విధంగా జరగాలి, కుటుంబంలో అందరినీ క్షేమంగా అమ్మవారు చూసుకోవాలి, మంచిగా ఆశీర్వదించాలని చెప్పేసి మొక్కుకున్నాం. అమ్మవారు మాకు ఆశీస్సులు ఇవ్వడం కూడా జరిగింది. ఈ యొక్క వర్షదేవుని రూపంలో ఆ బోనం సమర్పించగానే అమ్మవారు వర్షదేవుని రూపంలో మాకు చల్లని ఆశీస్సులు అందించింది. ఈ ఆశీస్సులు అమ్మవారు ఎల్లవేళలా మా ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ ఫెస్టివల్లో పాల్గొన్న పిల్లా బాబులు, ఈ యొక్క నాయ బ్రాహ్మణ యూత్ అసోసియేషన్ అండ్ సేవా సంఘ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మండలాల నుంచి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయి బ్రాహ్మణుల ఆధ్వర్యంలో, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు మా నాయి బ్రాహ్మణ ప్రభుత్వ ఉద్యోగులు మాకు మద్దతునిచ్చి మాకు ఆశీర్వదించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోనాల పండుగ అందరి సహకారంతో పేరు పేరున విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతోంది. ఎప్పటిలాగే ప్రతి ఏటా బోనం సమర్పించే కార్యక్రమంలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకించి పాల్గొనడం చాలా హర్షించదగ్గ విషయం. మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ విజయవంతం అయినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.